వార్తల వివరాల్లోకి వెళ్తే డేటా చోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. హైదరాబాద్ మాదాపూర్లోని ఐటీ గ్రిడ్స్ ఆఫీసును సిట్ అధికారులు సీజ్ చేశారు. ఐటీ గ్రిడ్స్ నుంచి స్వాధీనం చేసుకున్న సిట్ డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. డేటా అనాలిసిస్ కోసం బెంగళూరు నుంచి సైబర్ నిపుణులు, ఎథికల్ హ్యాకర్లను రప్పించింది. మరోవైపు పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ కోసం సిట్ బృందాలు వేట కొనసాగిస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ మాదాపూర్లోని ఐటీ గ్రిడ్స్ ఆఫీస్ సీజ్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవితేజ్ అందిస్తారు. మాదాపూర్ కేంద్రంగా జరిగినట్టు కూడా సిట్ విచారణలో బయటపడడంతో ఈరోజు మరోసారి సిట్ బృందం మాదాపూర్లో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీకి చేరుకొని కార్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఎలక్ట్రికల్ వస్తువులను కూడా వాళ్ళు తీసుకొని కార్యాలయాన్ని ఇంతకుముందే అధికారులు సీజ్ చేయడం జరిగింది. ఈ కార్యాలయం పూర్తిగా పాస్వర్డ్తో కూడినటువంటి ఒక సెటప్ ఏర్పాటు చేయడంతో కూడా ఇప్పటివరకు కూడా అధికారులకు లభించినటువంటి డేటా కూడా పక్కగా ఎంత మేరకు ఓట్లు గల్లంతుకు గురయ్యాయి, ఎంత మేరకు డేటాను వీరు సేకరించారనే దానిపై కూడా పక్కగా ఇప్పటివరకు సమాచారం లేదు. కాబట్టి దీనికోసమే ప్రత్యేకంగా కొన్ని ఎథికల్ ప్రొఫెషనల్ హ్యాకర్స్తో పాటు హైదరాబాద్కి చెందినటువంటి ఐటీ ప్రొఫెషనల్ నిపుణులను కూడా ఈ యొక్క డేటాని పూర్తిగా రికార్డు చేయడానికి మాత్రం పోలీసులు ఉపయోగిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. రెండో రోజు సిట్ కార్యాలయానికి పోలీసులు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంగుళాన్ని కూడా సీజ్ చేసి ఏ ఒక్క ఆధారాలు కూడా మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అధికారులు వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనబడతా ఉంది. రెండో రోజు సిట్ చేతికి వచ్చిన తర్వాత ఈ ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఇప్పటివరకు సేకరించినటువంటి పూర్తి డేటాను కూడా రికవరీ చేసే దిశగా మాత్రం ఐటీ నిపుణుల సలహాలు, సైబర్ క్రైమ్స్ నిపుణుల సలహాలతో పాటు బెంగళూరు నుంచి తీసుకొచ్చినటువంటి ప్రొఫెషనల్ ఎథికల్ హ్యాకర్స్ నుంచి కూడా ఈ పూర్తి డేటాని బయటకు తీసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అన్నీ కూడా పాస్వర్డ్తో కూడినటువంటి ఒక లాక్ ఉండడం కారణంగానే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఓట్లు ఎంత మేరకు గల్లంతయ్యాయి, ఎన్ని ఓట్లు ఇప్పటి వరకు వీరు ఇక్కడ నుంచి తొలగించారనేది కూడా పక్కగా పోలీసులకు ఇప్పటికైతే అధికారమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఈ డేటా బయటికి తీస్తే ఎంత మేరకు వీరు డేటాని సేకరించారు, ఆ తర్వాత నిన్న కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కొంత మేరకు డేటా కూడా ఈ యొక్క సిస్టమ్స్లో ఉంది. ఈ తెలంగాణ డేటా ఎందుకు వీరు సేకరించారు, ఎన్నికల ముందు సేకరించారా, ఎన్నికల తర్వాత సేకరించారా, వీటి వల్ల దేనికి ఉపయోగంగా వీరు ఈ డేటాను వాడుకున్నారనే దానిపై కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే సాగుతుంది. నిన్న ఏర్పాటు చేసినటువంటి 9 మంది పోలీసు సభ్యులతో విభజించి 3 టీమ్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముగ్గురిలో ఒకరు సాక్షులను, నిందితులని కనుగొనడము, రెండో టీము టెక్నికల్ పరంగా ఎంతవరకు వీళ్ళు డేటా సేవ్ చేశారని ఒకటి, మూడో టీం ఎక్కడెక్కడ నిందితులు తలదాచుకున్నారు, ఎవరెవరు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారనే దానిపై కూడా ఈ 3 టీమ్స్ 9 మంది సభ్యులు ఎప్పటికప్పుడు పనిచేయనున్నారు. రెండో రోజు కూడా సిట్ దూకుడు పెంచుతూ ఈ కేసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు జారీ చేసి వారందరినీ కూడా పిలిపించి ఎంత మేరకు వీరు క్రైమ్ పాత్రలో పాల్గొన్నారు, ఎంత మేరకు వీళ్ళు డేటా సేకరించారు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి డేటా కోసం వీరు ఏ ప్రయత్నాలు జరుపుతున్నారనే దానిపై కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే సాగుతుంది. కెమెరా పర్సన్ భట్టు శ్రీనివాస్తో రవితేజ, HM టీవీ, హైదరాబాద్.